ఓకే. ఇప్పుడు బ్రెస్ట్ అలైన్‌మెంట్ కంప్లీట్‌గా నేను ఇది ఎక్కడ విన్నాను అంటే ట్రాన్స్‌లో వాళ్ళు ట్రాన్స్‌జెండర్స్ మారేటప్పుడు అంటే పురుషుడు ఒక స్త్రీగా మారేటప్పుడు వారికి బ్రెస్ట్ అలైన్‌మెంట్, వెజైనల్ అలైన్‌మెంట్ ఇలాంటివన్నీ చేస్తారు అని చెప్పి. సో మీరు ఈ బ్రెస్ట్ సాగనింగ్ అండ్ టైటనింగ్ 2 కూడా చెప్తున్నారు. అదేనండి, మేము మామీ మేక్ ఓవర్ అన్నారు కాబట్టి ఫీమేల్స్ లో బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, బ్రెస్ట్ రిడక్షన్ 2 చెప్పాను మీకు నేను. ఓకే. ట్రాన్స్జెండర్స్ అనేది ఒక కంప్లీట్ టాపిక్ అండి. అది ఎట్లా అంటే ట్రాన్స్జెండర్స్ లో మేల్ ఫీమేల్ గా కన్వర్ట్ అయినప్పుడు జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీస్ అన్ని చేస్తాం. జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీస్ అంటే పెనీస్ అన్ని కట్ చేసేసి అక్కడ ఉన్న స్కిన్, స్క్రోటల్ స్కిన్ ని దాన్ని యూజ్ చేసి వెజైనా లాగా క్రియేట్ చేస్తాం. అక్కడ లేబియా మజిల్స్ అంటే వెజైనల్ లిప్స్, వెజైనల్ హోల్ అన్ని క్రియేట్ చేస్తాం. సో అది డిఫరెంట్ టాపిక్. వాళ్ళల్లో ట్రాన్స్జెండర్స్ లో మీరు బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ కావాలి అంటే మనం ఓన్లీ వన్ ఆప్షన్ ఈజ్ ఆగ్మెంటేషన్ విత్ ఇంప్లాంట్స్. సిలికాన్ ఇంప్లాంట్సే పెడతాం. సిలికాన్ ఇంప్లాంట్స్ పెట్టి ఆగ్మెంట్ చేస్తాం. వాళ్ళు చాలా అంటే కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ థర్డ్ పార్టీ వాళ్ళు, అంటే సరిగ్గా డాక్టర్ ట్రైనింగ్ లేనాళ్ళు, డాక్టర్స్ కానాళ్ళు, ఆర్ఎంపీ ప్రాక్టీషనర్స్ వాళ్ళ దగ్గర హార్మోనల్ ఇంజెక్షన్స్, హార్మోనల్ టాబ్లెట్స్ తీసుకుంటారు. ఎక్కువ తీసుకుని చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. ఎంతో కొంచెం టిష్యూ పెరగడానికి హార్మోన్స్ కోసం తీసుకుంటారు. బట్ ఇది ఎంత దాంతో వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. అల్టిమేట్ గా సిలికాన్ ఇంప్లాంట్స్ కోసమే వస్తారు. ఓకే. సో ఇప్పుడు మమ్మీ మేక్ ఓవర్ లో ఈ బ్రెస్ట్ అలైన్మెంట్ కి సంబంధించి ఎలాంటి ఆపరేషన్స్ సర్జికల్ గానీ నాన్ సర్జికల్ గానీ మనకి ఎలాంటివి అవైలబుల్ గా ఉన్నాయి? నాన్ సర్జికల్ గా బ్రెస్ట్ రిడక్షన్ కి, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ కి సర్జరీ ఏమి ప్రొసీజర్స్ ఏమి ఉండవండి. చాలా క్రీమ్స్ చూపిస్తుంటారు కదండి, బ్రెస్ట్ పెరుగుతుంది లేదంటే బ్రెస్ట్ ఎక్కువగా ఉందా మీకు తగ్గుతుంది అని చెప్పి చాలా క్రీమ్స్, టైటనింగ్ క్రీమ్స్, లేదంటే సాగింగ్ ఉందా దానికి లిఫ్ట్ అప్ క్రీమ్స్ ఇవన్నీ చూపిస్తూ ఉంటారు కదా. మరి అవి ఆ క్రీములు వాడుకునే బదులు దాని బదులు ఎవరన్నా పిల్లలకు కొంచెం ఫుడ్ పెట్టిస్తే పుణ్యమన్నా వస్తుందండి. ఆ క్రీములు వాడుకుంటే టైం వేస్ట్, మనీ వేస్ట్ తప్పితే ఏమీ యూజ్ ఉండదు. ఎవరన్నా ఆ క్రీములు వాడి ఒక్కళ్ళన్నా మా బ్రెస్ట్ టైటనింగ్ అయింది అన్న వాళ్ళు నాకు చూపిస్తే నేను వాళ్ళకి లైఫ్ టైం ఏ సర్జరీ కావాలంటే ఆ సర్జరీ ఫ్రీగా చేసి పెడతా. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. సమస్య లేదండి. బ్రెస్ట్ అనేది లోపల నుంచి ఫ్యాట్ టిష్యూ అంతా మీకు లూజన్ అయిపోయి వస్తుంది. మీరు పైన క్రీమ్ రాస్తే ఏమవుతుందండి, స్కిన్ ఏమన్నా కొంచెం టైటన్ అయితే అవ్వచ్చేమో, అది కూడా డౌటే. లోపల బ్రెస్ట్ టిష్యూ ఫుల్ ఎలా అవుతుంది? లోపల ఫ్యాట్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? ఎక్కడి నుంచి వస్తుంది ఫ్యాట్? సో దీనికి ఎలాంటి సర్జికల్ గానీ నాన్ సర్జికల్? యూజువల్ గా అండి బ్రెస్ట్ చిన్నగా ఉంది, ఫీడింగ్ ఇవ్వగానే షేప్ అవుట్ అయిపోయింది, ఎంటీ బ్యాగ్ లాగా అయిపోయింది అనుకుంటే జస్ట్ బ్రెస్ట్ కింద చిన్న ఇన్సిషన్, ఒక 5 సెంటీమీటర్స్ ఇన్సిషన్ ఇచ్చి చక్కగా బ్రెస్ట్ ఇంప్లాంట్ లోపలికి పెట్టేస్తాం. ఓకే. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్. ఓకే. హాఫ్ అన్ అవర్ లో జస్ట్ ఒక చిన్న ఇన్సిషన్ కింద ఉంటుంది. ఈ ఇన్సిషన్ ఫ్యూచర్ లో కూడా ఎవరికి కనపడదు, ఎందుకంటే బ్రెస్ట్ కొంచెం ఎంతో కొంత కిందకి డ్రూప్ అవుతుంది గ్రావిటీ వల్ల. సో అట్లా ఇన్సిషన్ అనేది ఉందని లేదని కూడా ఎవరికి కనపడదు. సర్జరీ చేయించుకున్న ఒక 6 నెలల తర్వాత మీకే తెలియదు ఇన్సిషన్ ఉన్నట్టు. సో అంత సింపుల్ సర్జరీ. దిస్ ఈస్ కాల్డ్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ యూజింగ్ ఇంప్లాంట్ అండ్ సిలికాన్ ఇంప్లాంట్. సిలికాన్ ఇంప్లాంట్స్ కాకుండా ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటాం. సో టమ్మీ దగ్గర ఏదన్నా ఉంటే ఫ్యాట్ దాన్ని లైపోసక్షన్ చేసి ఆ ఫ్యాట్ ని బ్రెస్ట్ లోకి ఎక్కిస్తాం. ఓకే. సో దట్ న్యాచురల్, కొంతమంది మాకు ఇంప్లాంట్స్ వద్దండి మాకు న్యాచురల్ గా కావాలంటారు. సో న్యాచురల్ గా కావాలనుకుంటే ఫ్యాట్ తీసి ఆ ఫ్యాట్ ని ఇంజెక్ట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఫ్యాట్. బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కించినప్పుడు ఫుల్ గా ఉంటుంది ఫ్యాట్, అందులో ఎక్కించిన తర్వాత ఎంతో కొంత ఫ్యాట్ మళ్ళీ డ్యామేజ్ అయ్యి మనకి కొంచెం లూజనింగ్ వస్తుంది. ఓకే. సో దాంతో వచ్చే ప్రాబ్లం అది. ఓకే. సో మనకి 2, ఒకటి సిలికాన్ ఇంప్లాంట్స్ తో, ఫ్యాట్ గ్రాఫ్టింగ్ తో, ఈ రెండిట్లో సైజ్ పెంచుతాం. సైజ్ తగ్గిస్తాం అనేది ఏంటంటే మీకు హెవీగా ఉన్న బ్రెస్ట్, కొంతమందికి కింద మన టమ్మీ బటన్, మనకి బెల్లీ బటన్ దాకా ఉంటది కిందకి బ్రెస్ట్, కొంతమందికి అబ్డామెన్ దాకా ఉంటది కిందకి. సో దానివల్ల పాపం నెక్, సర్వైకల్ స్పైన్ దగ్గర మీకు డిస్క్ బల్జలు వచ్చి ఇబ్బంది పడి చేతులు తిమ్మిర్లు వచ్చేసి చాలా ఇబ్బంది పడతా ఉంటారు. బ్రెస్ట్ కింద మొత్తం చెవట బట్టి, స్వెట్టింగ్ పట్టేసి ర్యాష్లు, ఎలర్జీలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఏం చేస్తామంటే నిప్పులు కూడా కిందకి వెళ్ళిపోతుంది కదా ఆటోమేటిక్ గా. ఆ నిప్పుల్ని పైన ఏ లెవెల్లో ఆ లెవెల్ దాకా తీసుకొచ్చి, ఐడియల్ అంటే మిడ్ ఆర్మ్ లెవెల్ అంటాం, ఆ లెవెల్ దాకా తీసుకొచ్చి కింద టిష్యూని అంతా కట్ చేసేసి బ్రెస్ట్ ని మళ్ళీ న్యాచురల్ షేప్ తీసుకొస్తాం. ఓకే. సో మనకి స్కార్ పడవా అని అడగొచ్చు మీరు. ఈ నిప్పులు ఉంటుంది కదా, నిప్పుల కింద ఒక చిన్న స్కార్ ఇలా పడుతుంది కిందకి, ఆ కింద ఇంకొక చిన్న స్కార్, ఇన్వర్టెడ్ టీ షేప్, అంటే ఇలా టీని అయితే టీ ఉంటది కదా దాన్ని ఇన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుందో చిన్న స్కార్ పడుతుంది. సో మీకు ఇమీడియట్ గా ఆన్ టేబుల్ మీకు
మంచి రిజల్ట్ వస్తుంది. ఇటు పక్క నుంచి ఒక 2 kilos, ఇటు పక్క నుంచి ఒక 2 kilos తీసేసాం అనుకోండి ఎక్కువ ఉన్న వాళ్ళకి, పాప వాళ్ళకి ఎంత వెయిట్ తగ్గుద్ది షోల్డర్స్ మీద. సో దే విల్ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అనమాట. సో ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే నాకు, ఓకే చేయించుకున్నారు ఇప్పుడు టైటనింగ్ కానీ లేదంటే దాన్ని తగ్గించుకోవటం కానీ పెంచుకోవటం కానీ చేసుకున్నారు, ఫ్యూచర్లో ఇప్పుడు పెంచుకున్నారు బాగా, అది మళ్ళీ ఫ్యాట్ ఇంకా ఇది అయ్యి అంటే ఇన్ ఫ్యూచర్లో ఒక్కసారి కాదు కదా, ఇది లైఫ్ టైం. మనం బాడీ ఎప్పుడు ఎందుకు పెరుగుతుందో కూడా తెలియదు. ఒక్కొక్కసారి స్ట్రెస్, డిప్రెషన్ వల్ల కూడా మనం వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వెయిట్ పెరిగే టైంలో మళ్ళీ ఈ వెయిట్ అంటే ఫ్యాట్ అనేది మళ్ళీ మనం పెట్టిన ఇంప్లాంట్స్ దగ్గర లేకపోతే ఇంకెక్కడైనా ఫ్యాట్ పెరిగే దగ్గర పెరిగిందే అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు దీనికి? నేను చెప్పినట్టు ఈ చేంజెస్ కూడా కాకుండా ఏజ్ వైజ్ రిలేటెడ్ చేంజెస్ ఉంటాయి. మనం 24 years 25 years వాళ్ళలో బ్రెస్ట్ ఇంప్లాంట్ పెట్టాం అనుకోండి, వాళ్ళు 45-50 years అయ్యేసరికి వాళ్ళ బాడీ షేప్స్ మారితే, టెండెన్సీస్ మారితే, బ్రెస్ట్ కూడా ఇంప్లాంట్ కూడా మనం మళ్ళీ చేంజ్ చేయాల్సి రావచ్చు. ఓకే, అంటే అప్పుడు అంటే ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్ కాదు. అంటే అప్పుడు 40-45 అంటే 20-25 ఏళ్ళు అండి. ఇంప్లాంట్ పెట్టిన తర్వాత ఒక 20-25 years తర్వాత మీ బాడీలో మిగతా చేంజెస్ వల్ల మనం పెట్టిన ఇంప్లాంట్ కూడా కిందకి రావచ్చు, కొంచెం ఇంకొంచెం షేప్ అవుట్ అవ్వచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ తీసి ఇంకొంచెం పెద్ద ఇంప్లాంట్ పెడతాం కానీ, లేదంటే ఫ్యాట్ దాంతో పాటు ఫ్యాట్ ఫిల్ చేయటం కానీ, ఏదో ఒకటి మెయింటెనెన్స్ ప్రొసీజర్స్ అనేవి లాంగ్ టర్మ్ లో చేయించుకోవాల్సిన అవసరం రావచ్చు. అంటే ఒక 20-25 years తర్వాత మళ్ళీ ఇంప్లాంట్ పెట్టిన తర్వాత 20-25 years వరకు బాధలేదండి. ఆ తర్వాత కూడా మీకు ఏమైనా ఇబ్బంది అనుకుంటే మార్చుకోవచ్చు. అండ్ ఇంకొకటి, మామీ మేకర్ అనేది యూజువల్ గా మేము ఏం చెప్తామంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయింది అనుకోండి, వచ్చేసి చేసేయండి అంటారు. యూజువల్ గా మేము ఏం సజెస్ట్ చేస్తామంటే, కాదమ్మా సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత రండి, ఆర్ థర్డ్ ప్రెగ్నెన్సీ. మీరు ఎంతమంది పిల్లలు అనుకుంటున్నారో అది రిప్రొడక్టివ్ సైకిల్ కంప్లీట్ అయ్యాక రమ్మంటాం. ఎందుకంటే మళ్ళీ మనం చేసిందంతా మళ్ళీ చేంజెస్ వస్తే మళ్ళీ పాడవుతుంది. సో అందుకు యూజువల్గా సెకండ్ ప్రెగ్నెన్సీ అయిపోయాక రమ్మంటాం, ఆర్ థర్డ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎన్ని అనుకుంటే అయిపోయాక రమ్మంటాం. వెంటనే డెలివరీ అయిపోగానే రారు కదండి. యూజువల్ గా ఫీడింగ్ అది అవటానికి 6 to 8 months పడుతుంది. యూజువల్ గా మేము చెప్పేది ఏంటంటే, బేబీ ఫస్ట్ బర్త్డే అయ్యాక రమ్మంటాం. అంటే ఒక 1 year లో వాళ్ళ బాడీలో వచ్చే చేంజెస్ అన్ని అయిపోతాయి, సర్జికల్ స్ట్రెస్ తగ్గుతుంది, బాడీలో బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోతుంది, మిగతా పనులన్నీ అయిపోతాయి. కాబట్టి మళ్ళీ బాడీ కొంచెం ఎంత వరకు రికవర్ అవ్వాలో అంతవరకు రికవర్ అవుతుంది. అంటే మళ్ళీ సెకండ్ బేబీ కూడా అయిపోయిన తర్వాత రమ్మంటారు. ఐడియల్ ఈస్ ఓకే. అంటే ఇంకా పిల్లలకి అనే ఆలోచన లేనప్పుడు, ఇంకా పిల్లలకి అనే ఆలోచన లేదు అనుకున్నప్పుడు వస్తే ఏంటంటే, మనం చేసిన సర్జరీ ఇంకా లైఫ్ టైం ఉంటుంది. ఓకే, మనం మన టమ్మీ టక్ అంతా చేసి నీట్ గా మళ్ళీ 0 size చేసిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, మళ్ళీ బాడీ స్ట్రెచ్ అవుద్ది, మళ్ళీ స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి, మళ్ళీ మజిల్స్ దూరంగా వెళ్తాయి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ చేశారు, మళ్ళీ వాళ్ళు పిల్లల్ని కనాలి అనుకున్నారు, అప్పుడు ఈ ఇంప్లాంట్స్ వల్ల కానీ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల కానీ బ్రెస్ట్ ఫీడింగ్ కి ఏమైనా ప్రాబ్లం వస్తుంది? సో యూజువల్ గా ఇన్ జనరల్ అనిగే క్వశ్చన్ అండి, ఇంప్లాంట్స్ పెట్టుకుంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపెద్ద అవ్వచ్చా? ఎందుకంటే అందరూ పెళ్ళయ్యాకే మన పిల్లలు అయిపోయిన తర్వాతే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెట్టుకోరు కదండి. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కూడా వస్తున్నారు బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కోసం. షాకింగ్ అండి. షాకింగ్ ఏం కదా, వెరీ కామన్ అండి. ఎందుకంటే ఇప్పుడు క్లాస్ లో 50 members గర్ల్స్ ఉంటారండి. కొంతమంది మంచి ఫిజిక్ తో ఉంటారు, కొంతమంది ఓవర్ వెయిట్ ఉంటారు, కొంతమంది అండర్ వెయిట్ ఉంటారు. ఓకే, సో మంచిగా ఉన్న వాళ్ళే చూస్తాం మనం. అవును, ఇన్ జనరల్ వాళ్ళతోనే కంపేర్ చేసుకుంటాం, వాళ్ళు బాగున్నారు అని. ఒకరికి పాపం ఫ్లాట్ చెస్ట్ ఉంటుంది, అరే నేను ఫీమేల్ లాగా, నా బాడీ ఫీమేల్ బాడీ లాగా లేదు, నాకు మరీ ఫ్లాట్ గా ఉంది చెస్ట్, నాకు సైజ్ తక్కువ ఉంది, నేను అందంగా కనపడలేదు, ఇలాంటి అపోహల వల్ల వస్తూ ఉంటారు. దే కంపేర్ విత్ సమ్ అదర్ పీపుల్. ఓకే, సో అలా వచ్చి అడిగినప్పుడు ఏంటంటే వాళ్ళకి మనం బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేస్తాం. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ లో, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, యంగ్స్టర్స్ చాలా మంది బ్రెస్ట్ ఇంప్లాంట్స్కి వస్తున్నారు. సో వీళ్ళందరూ చేయించుకున్న తర్వాత మ్యారేజ్ అవుతుంది కదా, అయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుంది కదా, వచ్చిన తర్వాత ఫీడింగ్ ఇవ్వాలి కదా. సో ఇన్ జనరల్ గా మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేయించుకున్న తర్వాత ఫీడింగ్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు, డౌట్ లేకుండా ఇవ్వచ్చండి. ఎందుకంటే మనం పెట్టే ఇంప్లాంట్స్ ఇప్పుడు 3rd generation సిలికాన్ ఇంప్లాంట్స్. అది ఇలా పట్టుకుని పీకి ఇలా గట్టిగా క్రష్ చేసినా కూడా, ఇలా చింపినా కూడా చిరగదు అది. ఒకవేళ మీరు బ్లేడ్ తో కట్ చేసినా జెల్లీ లాగా కనిపిస్తుంది, కానీ జెల్లీ బయటికి కూడా ఫ్లో అవ్వదు. సో ఆ పాలల్లో నుంచి, బ్రెస్ట్ మిల్క్ లో నుంచి బేబీకి సిలికాన్ కలిసి ప్లాస్టిక్ వెళ్ళటం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అండి.
ఇది వరకు పాత బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కి ఏంటంటే ఫస్ట్ జనరేషన్ వాటిల్లో బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్లు వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గిపోయినాయి. ఈ టెక్నాలజీ పెరగటం వల్ల మంచి ఇంప్లాంట్స్ వచ్చినాయి. ఇప్పుడు యుఎస్ FDA కూడా అప్రూవ్ చేసింది బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చాలా సేఫెస్ట్ అని చెప్పి. సో ఇంప్లాంట్స్ పెట్టుకుంటే క్యాన్సర్లు వస్తాయి, ఇంప్లాంట్స్ పెట్టుకుంటే ఫీడింగ్ ఇవ్వలేమనేది లేదు. ఓకే, సో బ్రెస్ట్ అయిన తర్వాత మనకి కింద టమ్మీ టక్, ఇది అస్సలు అంటే ఫుడీస్ చాలా ఫుడీస్ ఉంటారు, తింటమే పనిగా ఉంటారు. ఫస్ట్ మనకి ఎక్కడైనా పెరుగుతుంది అంటే పొట్టే, ఫస్ట్ తర్వాత నడుము, ఆ తర్వాత మన హ్యాండ్స్, తర్వాత థైస్ ఫ్యాట్ వెళ్ళటం జరుగుతుంది. మరి ఈ టమ్మీ టక్లోకి మన టమ్మీ కానీ బ్యాక్ నడుం దగ్గర కానీ పక్క మనం బ్రా లైన్స్ అంటామండి. ఇక్కడ మనం బ్రా వేసుకున్న తర్వాత బ్రా కింద ఇలా ఫోల్డ్ లాగా కనిపిస్తా ఉంటది, ఫోల్డ్ ఒక ఫోల్డ్ బ్రా ఫోల్డ్ ఈ సైడ్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ చేసి ఒక షేప్ తీసుకొచ్చి కింద నా టమ్మీ టక్ లాగా అక్కడ ఒక సెక్షన్ చేస్తాం, 0 సైజ్ చేస్తామన్నారు. ఇది ఎంత వరకు లైఫ్ లాంగ్ ప్రొటెక్టివ్ గా ఉంటుందండి? యూజువల్ గా ఏంటంటే దీనికి ఏదో పెద్ద పెద్ద సర్జరీస్ నెక్స్ట్ మెయింటైన్ చేయాలి, ఖర్చుతో కూడుకున్న పని ఏం కాదండి. ప్రొసీజర్ అయిపోయిన తర్వాత చక్కగా ఎక్సర్సైజ్ చేసుకుంటాం, హెల్దీ ఫుడ్ తింటాం, మళ్ళీ వెయిట్ పెరగకుండా చూసుకుంటాం, ఇంతే. సో ఇది మనం మళ్ళీ చేసుకోవాలి, వెయిట్ పెరిగితే మళ్ళీ చేసుకుంటాం కాదు, బాడీ పెరిగినట్టు ఇది కూడా కొంచెం పెరుగుతుంది, కొంచెం మళ్ళీ అంత అయిపోదు, కొంచెం పెరుగుతుంది, మళ్ళీ మీరు తగ్గితే మళ్ళీ తగ్గుతుంది. ఓకే, అలా పెరిగిపోయి ఉండిపోదు. మళ్ళీ మీరు పెరిగిన వెయిట్ 4 కేజీలో 5 కేజీలో 10 కేజీలో మళ్ళీ మీరు తగ్గారు అనుకోండి, ఇది కూడా ఆటోమేటిక్ గా తగ్గుతుంది మళ్ళీ. ఓకే, కొంతమందికి బేబీ బ్యాగ్ దగ్గర ఎక్కువ అంటే మొత్తం అంతా ఓకే, కానీ బేబీ బ్యాగ్ ఫోల్డ్ లాగా ఉంటది, మొత్తం అంతా కూడా బానే ఉంటారు, కానీ ఆ కింద మాత్రం ఒక ఫోల్డ్ లా అలానే ఉండిపోతుంది. దీనికి ఏమైనా సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుందా? అదేనండి ఎక్సిషన్. అప్పుడు ఏంటంటే మనకి స్కిన్ టైటనింగ్ అవ్వాల్సింది అవ్వలేదు, మజిల్ వీక్ గా ఉంది, లోపల వీక్ గా ఉండటం వల్ల పొట్ట ఇది వరకు లోపలకున్న పొట్ట ఎంత తగ్గినా కూడా బయటకే ఉంటది కొంచెం పోస్ట్ ప్రెగ్నెన్సీ. ఎందుకంటే బయట ఫ్యాట్ వల్ల కాదు, లోపల మజిల్స్ వీక్ అవటం వల్ల, మజిల్స్ లో స్పేస్ రావటం వల్ల. సో దాన్ని మనం మళ్ళీ టైటన్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా మీ పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది. ఆ పైన ఫ్యాట్ తీసేస్తాం అంటే స్కిన్ కింద మజిల్ కూడా నీట్ గా దగ్గరికి వచ్చేస్తుంది. సో మీకు ఏమవుతుంది, లోపల మజిల్ టైట్ చేస్తున్నాం, పైన ఫ్యాట్ అంతా తీసేస్తున్నాం, స్కిన్ ని కిందకి లాగి టైట్ గా కొడుతున్నాం, ఈ సైడ్ ఫ్యాట్ అంతా తీసేస్తున్నాం, నడుము సన్నగా ఇట్లా షేప్ వచ్చేస్తుంది, వెనకాల ఫ్యాట్ కూడా తీస్తాం, వెనకాల నుంచి చూసినా కూడా చక్కగా ఇట్లా షేప్ కనిపిస్తూ ఉంటారు, ఇవన్నీ నీట్ గా వచ్చేస్తాయి. సో మళ్ళీ రేపు ఫ్యూచర్ లో పెరుగుతారా పెరగరా అనేది ఇంకా ఆ చేతుల్లో ఉంటది. సో కొంతమందికి హ్యూజ్ టమ్మీ ఉంటది, మీరు అన్నట్టు ఇప్పుడు అడిగినట్టు కొంతమంది జస్ట్ ఓన్లీ కింద స్కిన్ ఎక్కువ కనిపిస్తా ఉంటది, ఎక్కువ టమ్మీ ఎక్కువ ఫ్యాట్ ఉంటే మాకు ఎక్కువసేపు సర్జరీ పడుతుంది, తక్కువ ఫ్యాట్ తక్కువ ఉంటే మాకు తొందరగా 1 hour లో అయిపోద్ది, 1.5 hour లో ప్రొసీజర్. ఓకే, అది కూడా టైం బేస్ కూడా వాళ్ళకుండే ఫ్యాట్ ని బట్టి అంతే కదండి. ఎక్కువ ఫ్యాట్ తీయాలంటే ఎక్కువ టైం పడుద్ది, ఎక్కువ స్కిన్ తీయాలంటే ఎక్కువ స్కిన్ పడుద్ది. అంబ్లికస్ ఉంటది కదా బెల్లీ బటన్, కొంతమందిలో మరీ ఎక్కువ టమ్మీ ఉంటే ఆ బెల్లీ బటన్ కూడా పైన కొత్తది క్రియేట్ చేయాల్సి వస్తుంది. అవునా? మరి అంతే కదా, మీకు బెల్లీ బటన్ లావ్ అయ్యారు అనుకోండి, ఇక్కడ ఉండాల్సిన బెల్లీ బటన్ కిందకు వచ్చింది అనుకోండి, మన ఫ్యాట్ అంతా తీసేసి బెల్లీ బటన్ అక్కడ ఉంచేయలేం కదా మనం. ఓకే, స్కిన్ అంతా తీసేస్తే ఆ స్కిన్ లోనే బెల్లీ బటన్ కూడా పోద్ది ఒక్కొక్కసారి, ఎందుకంటే అంత కిందకు వచ్చేస్తుంది బెల్లీ బటన్. ఓకే, సో మరి బెల్లీ బటన్ లేకుండా నో వన్ విల్ యాక్సెప్ట్. దానికి ఏం ఫంక్షన్ లేకపోయినా బెల్లీ బటన్ కనపడకపోతే ఒప్పుకోరు. అదొక ఇది కంపల్సరీ ఉండాల్సిందే కదా ఎవరిలో అయినా. 60-70 years వాళ్ళకి హెర్నియా సర్జరీ చేస్తే బెల్లీ బటన్ తీసుకుని ఒప్పుకోరు. వాళ్ళు బెల్లీ బటన్ వాళ్ళకైనా క్రియేట్ చేయాల్సిందే. మనకి ఏంటంటే బెల్లీ బటన్ అనేది కంపల్సరీ అని అనుకుంటారు అందరూ. దానికి ఓన్లీ డెలివరీ అయిన తర్వాత బెల్లీ బటన్ కి ఫంక్షన్ ఉండదు. ఇంకా మదర్ కి బేబీ కనెక్షన్ పోయిన తర్వాత అది మనకు అవసరం లేని ఆర్గానే. కానీ అందం కోసం బెల్లీ బటన్, రేపు పొద్దున శారీస్ కట్టుకున్నా, లో వేస్ట్ జీన్స్ వేసుకున్నా, ఏమన్నా చేసినా బెల్లీ బటన్ అనేది కనపడాలి. సో ఆ బెల్లీ బటన్ కూడా న్యాచురల్ గా ఉండాలి. మనం అంత సర్జరీ చేయించుకుని బెల్లీ బటన్ వంకర టింకరగా నల్లగా లేకపోతే ఇంత పెద్ద రౌండ్ గా ఏదో గీసినట్టు అలా ఉండకూడదు. న్యాచురల్ బెల్లీ బటన్ షేప్ మళ్ళీ మనం క్రియేట్ చేయగలం. ఇది మళ్ళీ మీరు సిలికాన్ బేస్ యూస్ చేస్తారా లేకపోతే స్కిన్ తోనేనా? అక్కడున్న బెల్లీ బటన్ ని ప్రిజర్వ్ చేస్తాం. బెల్లీ బటన్ తీసేయం, మొత్తం స్కిన్ లో నుంచి బెల్లీ బటన్ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ స్కిన్ మొత్తాన్ని లాగి మళ్ళీ పైన అదే బెల్లీ బటన్ బయటికి తీసుకొచ్చి న్యాచురల్ గా షేప్ ఇస్తాం. ఓకే, అంటే ఎక్స్ట్రాగా క్రియేట్ చేయరు, దాన్ని బెల్లీ బటన్ పైకి మూవ్ చేస్తాం. ఓకే,
మనం లాస్ట్ టైం వెజైనా టైటనింగ్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈ వెజైనాకి ఈ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత ఈ మమ్మీ మేక్ ఓవర్ లో ఏమైనా ఎక్స్ట్రా సర్జరీస్ మనం మాట్లాడుకున్నాం కాకుండా ఇంకా ఇదేనండి మమ్మీ మేక్ ఓవర్ లో యూజువల్ గా మన లాస్ట్ టైం వెజైనోప్లాస్టీ ఇంటర్వ్యూలో మీరు అడిగినప్పుడు చెప్పినవి యూజువల్ గా ఉంటాయండి. వెజైనల్ సర్జరీ, వెజైనల్ టైటనింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చుట్టూ ఉన్న పిగ్మెంటేషన్ తగ్గిస్తే పీల్స్ ఉంటాయి. లేదు అంటే కనుక లిప్స్ ఎక్కువ స్వెల్ అయిపోతే వెజైనల్ లిప్స్ దగ్గర లేబియోప్లాస్టీ అని చేస్తాం. ఇంత మించి ఏముండవండి. యానల్ ఇది చెప్పారు కదా, యానల్ ఇన్కాంటినెన్స్ అంటే అది రేర్. ఎట్లా అవుతుందంటే ఎపిసియోటమీ చేస్తున్నప్పుడు, ఎపిసియోటమీ అంటే ఈ వెజైనల్ షేప్ ఉంటుంది కదా, బేబీ బయటకు వస్తున్నప్పుడు ఇక్కడ ఇన్సిషన్ ఇస్తారు. బేబీ తల అన్ని పట్టాలి కదా, అవసరమైనంత స్ట్రెచ్ అవ్వకపోతే కొంచెం ఇస్తారు. ఎపిసియోటమీని కట్ చేస్తారు సైడ్ కొంచెం, బేబీ బయటికి రావడానికి. ఆ ఎపిసియోటమీ కట్ చేసినప్పుడు మీకు వెజైనా కింద రెక్టమ్ కూడా ఉంటుంది. ఓకే. సో వెజైనా కింద రెక్టమ్ ఉంటుంది కాబట్టి రెక్టల్ స్పింక్టర్ అంటాం. రెక్టల్ స్పింక్టర్ అంటే మీకు ఎట్లా అంటే యానల్ స్పింక్టర్, యానల్ స్పింక్టర్ అంటాం. సో ఇది ఇట్లా వచ్చి దీన్ని కూడా కట్ చేస్తారు ఒక్కొక్కసారి. లేదంటే ఆటోమేటిక్ కట్ చేసినప్పుడు చిరిగిపోయి ఇది కూడా డ్యామేజ్ అయిపోద్ది. అయిపోవటం వల్ల మోషన్ కంట్రోల్ అవ్వడం అవన్నీ ఉంటాయి. సో ఈ యానల్ స్పింక్టర్ దగ్గర కూడా కొంచెం మనం రిపేర్ చేయటం, దాన్ని మళ్ళీ స్ట్రెంథెన్ చేయటం, ఇలాంటి ప్రొసీజర్స్ అన్ని. దానికి కూడా మళ్ళీ రీసర్జరీ చేస్తారు యానల్. అంతే కదా మరి. ఇప్పుడు ఆ టోన్ పోయిందండి, ఓకే, ఇలా పట్టుకునే స్పింక్టర్ టోన్ పోయింది. సో ఇలా మోషన్ బయటికి రాదు మామూలుగా అయితే. ఇది లూజ్ అయిపోతే మోషన్ ఆటోమేటిక్ గా మీకు ఇన్వాలంటరీగా బయటకు వచ్చేస్తా ఉంటారు కదా, మోషన్ పాస్ చేసేస్తా ఉంటారు. సో దానికి టైటన్ చేసి చేస్తాం అన్నమాట. ఓకే. ఇంకా లైపోసెక్షన్ మనకి థైస్ దగ్గర సేమ్ హ్యాండ్స్ దగ్గర ఎలా చేస్తారో కాళ్ళకు కూడా అట్లా చిన్న 2 to 3 mm హోల్ ఉంటదండి. దానికి సూచర్ కూడా వేయం, ఆ హోల్ క్లోజ్ అయిపోద్ది. మీకు సర్జరీ తర్వాత ఒక చిన్న దోమ కుడితే చాలా నల్ల మచ్చ పడుతుంది చూడండి కొన్ని రోజులు, అంత చిన్న మార్క్ ఉంటుంది. యూజువల్ గా మేమేం చేస్తామంటే సేమ్ ప్లేస్ లో హోల్స్ పెట్టాం. రైట్ సైడ్ ఒక ప్లేస్ లో పాయింట్ పెట్టాం అనుకోండి, లెఫ్ట్ సైడ్ లో ఇంకొక చోట పెడతాం. అన్మ్యారీడ్ ఫీమేల్స్ ఏమంటే రేపు పొద్దున మేము లైపోసెక్షన్ చేయించుకున్నాం అని మాకు పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ కి మా పార్ట్నర్ కి తెలియకూడదు. అప్పుడు ఏం చేస్తాం, ఇటుపక్క సేమ్ స్పాట్స్ ఎందుకుంటాయి ఎవరికైనా. అవును. సో అందుకని ఇక్కడ చోట పెడతాం, వేరేది ఇంకో చోట పెడతాం. ఓకే. సో ఫ్యాట్ రిడక్షన్ చేస్తారు లైపోసెక్షన్, అంతే, జస్ట్ ఫ్యాట్ తీస్తామండి. చాలా మంది చెప్పే అబద్ధాలు ఏంటంటే బయట డాక్టర్స్ కానీ ఎవరైనా లైపోసెక్షన్ చేస్తే వెయిట్ తగ్గిస్తాం అని. అవును. సో లైపోసెక్షన్ వెయిట్ రిడక్షన్ కోసం కానే కాదండి. ఎవరైనా లైపోసెక్షన్ చేస్తే మీకు వెయిట్ తగ్గిస్తాం లైపోసెక్షన్ చేసి అంటే అబద్ధం, వాళ్ళని నమ్మద్దు ఎవరైనా కూడా. లైపోసెక్షన్ చేసేది బాడీ షేప్ ని మార్చడానికి. లైపోస్కల్ప్టింగ్, లైపోసెక్షన్ ఇవన్నీ ఏంటంటే బాడీ షేప్ ని స్కల్ప్ట్ చేస్తున్నాం, మళ్ళీ క్రియేట్ చేస్తున్నాం మనం. ఎలాగో ఫ్యాట్ తీస్తాం కాబట్టి ఎంతో కొంత వెయిట్ తగ్గుతుంది. అంతేగాని లైపోసెక్షన్ చేయటం వెయిట్ రిడక్షన్ కోసం కాదు. లైపోసెక్షన్ చేయటం అనేది ఏంటంటే షేప్ మార్చడం కోసం. సో లైపోసెక్షన్ లో ఒక్కొక్కసారి 7 లీటర్లు ఫ్యాట్ తీస్తాం, 8 లీటర్లు తీస్తాం, ఒక్కొక్కసారి 10 లీటర్లు కూడా తీస్తాం, మెగా లైపోసెక్షన్ అంటాం. సో అలా తీసినప్పుడు 10 లీటర్ల ఫ్యాట్ కనీసం ఒక 6 లీటర్లు వేసుకోండి. 6 లీటర్ల ఫ్యాట్ అంటే కనీసం 4-5 కేజీలు ఉంటుంది. అవును. ఆటోమేటిక్ గా వెయిట్ తగ్గుతాం కాబట్టి వెయిట్ తగ్గుతాం, కానీ లైపోసెక్షన్ చేస్తే వెయిట్ తగ్గిస్తాం అనేది నమ్మకూడదు ఎప్పుడు అసలు. ఓకే. అయితే ఇది మళ్ళీ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అదే చెప్తున్నా కదండి, కొత్త ఫ్యాట్ క్రియేట్ అవ్వదు, ఉన్న ఫ్యాటే పెరుగుతుంది. అదే మనం తినే ఆహారం బట్టి మళ్ళీ చూడండి, మనం తింటానే ఉన్నాం అనుకోండి, కూర్చుని 1 kg స్వీట్ తిన్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళి డిపాజిట్ అవ్వాలి బాడీలో, అదంతా బాడీకి యూజ్ అవ్వదు కదా, ఎక్కడో చోటకి వెళ్ళి డిపాజిట్ అవ్వద్దు ఫుడ్. ఓకే రాజశేఖర్ గారు, మీరు చెప్తూ ఉంటే అమ్మాయిలకేనా నేను అబ్బాయిలకి ఉంటాయండి. అబ్బాయిలు కూడా లైపోసెక్షన్ చేయించుకుంటారు, టమ్మీ లైపోసెక్షన్ చేయించుకుంటారు, వెనకాల లవ్ హ్యాండిల్స్ చేస్తారా. యూజువల్ గా అబ్బాయిలు ఏంటంటే టమ్మీ టక్ ఎవరికి చేస్తామంటే బాగా ఎక్కువ పొట్టుంది, లైపోసెక్షన్ చేస్తే స్కిన్ అంతా కిందకి ఏలాడి పడిపోతుంది అన్న టమ్మీ టక్ చేస్తాం. కానీ యూజువల్ గా అబ్బాయిల్లో లైపోసెక్షనే చేస్తాము. ఈ లవ్ హ్యాండిల్స్, మీరు కొంతమంది బైక్ మీద ఎవరైనా వెళ్తా ఉంటే ఇన్షర్ట్ చేసుకుంటే నడువంతా పైదాకంతా సన్నగా ఉంటారు, ఇక్కడ మాత్రం ఫుల్ టైట్ గా ఉంటది. అవును. ఇన్ జనరల్ మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సో అలాంటి వాళ్ళల్లో ఏంటంటే మనం లైపోసెక్షన్ చేస్తామండి. ఈ లవ్ హ్యాండిల్స్ మీరు ఏ ఎక్సర్సైజ్ తగ్గదు, లైపోసెక్షన్ చేస్తేనే తగ్గుతుంది. సో టమ్మీ లైపోసెక్షన్, లవ్ హ్యాండిల్స్ లైపోసెక్షన్ చేస్తాం. గైనకోమాస్టియా, మేల్ బూబ్స్ మేల్ చెస్ట్ అంటాం. కొంతమంది అబ్బాయిలకి ఫీమేల్స్ లాగా ఉంటాయి బ్రెస్ట్, అవును, చెస్ట్ దగ్గర. సో అందరు ఫ్రెండ్స్ ఎక్కిరిస్తా ఉంటారు, టైట్ టీ షర్ట్స్ వేసుకోలేరు, షర్ట్స్ లేకుండా స్విమ్మింగ్ పూల్ లో దిగలేరు. కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇన్ జనరల్ ఆ ఏజ్ బుల్లింగ్ ఏజ్, బుల్లీ చేస్తా ఉంటారు. నా దగ్గర 17 years 16 years పిల్లలు కూడా వచ్చారు.
మీ కాలేజ్కి మా అబ్బాయి కాలేజ్కి వెళ్ళాలంటున్నాడండి, అందరు ఏడిపిస్తున్నారంట చుట్టూ ఫ్రెండ్స్, అసలు వాడు చదవటం మానేస్తున్నాడు, వెళ్ళట్లేదు అని. సో అలాంటి వాళ్ళలో చిన్న లైపోసక్షన్ చేసి పక్కన చిన్న హోల్ పెట్టి మొత్తం అంతా ఫ్యాట్ అంతా లాగేస్తాం. ఎక్స్ట్రా గ్లాండ్ ఏమన్నా ఉంటే చిన్న ఇన్సిషన్, నిప్పుల దగ్గర ఇన్సిషన్ కనపడకుండా ఇచ్చి గ్లాండ్ కూడా బయటికి తీసేస్తాం. 1 డేలో ఫ్లాట్ అయిపోద్ది మొత్తం. అయితే వెజైనా టైటనింగ్, లూజనింగ్ సర్జరీస్ గురించి మనం మాట్లాడుకుందాం లాస్ట్ సెషన్ లో. అయితే నాకు అడిగిన ఇది ఏంటి అంటే, చాలా మంది మన ఎపిసోడ్ చూసిన వాళ్ళు, మరి పెన్నీస్ కి ఏమైనా సర్జరీస్ ఉంటాయా? పెన్నీస్ ఎన్లార్జ్మెంట్ కానీ దాన్ని తగ్గించటం కానీ ఇలాంటి సర్జరీస్ ఏమైనా ఉంటాయా? పెనైల్ లెంథనింగ్ సర్జరీస్ ఉంటాయి. ఓకే. పెనైల్ ఇంప్లాంట్స్ ఉంటాయి. బ్రెస్ట్ కి అయితే ఎలా సిలికాన్ ఇంప్లాంట్స్ ఉన్నాయో పెన్నీస్ కూడా అలాగే సిలికాన్ ఇంప్లాంట్స్ ఉంటాయి. ఓకే. ఇన్ జనరల్ ఏంటంటే యూజువల్ గా బయట ఇప్పుడు యంగ్స్టర్స్ వీళ్ళందరూ అనుకునేది ఏంటంటే, ఈ పాన్ వీడియోస్ ఇవన్నీ చూసి పెన్నీస్ అంటే చాలా పెద్దగా ఉండాలి, మినిమం 20 సెంటీమీటర్స్ ఉండాలి, 15 సెంటీమీటర్స్ ఉండాలి, సైజ్ అంత ఉండాలి అని. యూజువల్ గా వెస్టర్న్ పాపులేషన్స్ కి ఒక రకమైన పెన్నీస్ సైజెస్ ఉంటాయి. మన ఇండియన్ పాపులేషన్ కి ఒకలా ఉంటది, ఆఫ్రికన్స్ కి ఒకలాగా లెంత్. సో డిఫరెంట్ జెనెటిక్స్ వల్ల ఆ పెన్నీస్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయి ఉంటుందండి. అంతేగాని పెన్నీస్ సైజ్ షార్ట్ గా ఉంటే పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది, పెన్నీస్ సైజ్ పెద్దగా ఉంటే పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంటుంది. దట్ డజంట్ మ్యాటర్. కాకపోతే చాలా మందిలో ఇన్సెక్యూర్ ఫీలింగ్, నాకు పెన్నీస్ సైజ్ చిన్నగా ఉంది, సో నేను సరిగ్గా పార్టిసిపేట్ చేయలేనేమో, సో మా పార్ట్నర్ సాటిస్ఫై అవ్వరేమో, సో నన్ను తప్పుగా అనుకుంటారేమో, ఆ యాంగ్జైటీతో వీళ్ళకి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీస్ వచ్చి సరిగ్గా పార్ట్నర్ తో ఉండలేని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో చాలా మంది వచ్చి పెనైల్ లెంథనింగ్ సర్జరీస్ అడుగుతూ ఉంటారు. సో పెనైల్ లెంథనింగ్ సర్జరీస్ అంటే కొంచెం అక్కడ ఉన్న స్కిన్ అది అడ్జస్ట్ చేసి కొన్ని పెన్నీస్ లెంథెన్ చేస్తాం. ఓకే. సో కొంతమంది లేదండి అబ్నార్మల్ గా నాకు ఇంప్లాంట్స్ పెట్టాలంటారు. పెనైల్ ఇంప్లాంట్స్ కూడా ఉన్నాయి, చిన్న ట్యూబ్స్ లాగా ఉంటాయి, పెనైల్ ఇంప్లాంట్స్ పెట్టేసేయచ్చు. పెట్టి దాన్ని ఎన్లార్జ్ చేస్తారా? మీకు పెనైల్ ఇంప్లాంట్ పెడితేనే ఆటోమేటిక్ గా కొంచెం ఎన్లార్జ్ అవుతుంది. ఓకే. ఇంకా ఎరెక్షన్ వచ్చినప్పుడు ఇంకొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఓకే. సో దీనికి కూడా సర్జరీస్ ఉన్నాయి. ఇవి ఎంత వరకు సేఫ్ అంటారు? ఎనీ సర్జరీ ఇస్ రిస్క్ అండి. సర్జరీ చేయించుకుంటే 100% సేఫ్ అని ఎవరూ చెప్పం. ఏ సర్జరీ అయినా, ఎనీ సర్జరీ ఇస్ రిస్కీ. ఇన్ఫెక్షన్ అనేది కాజ్ అవ్వచ్చు, మత్తు ఇచ్చినప్పుడు ఏమన్నా అవ్వచ్చు. సో సర్జరీ అనేది మీకు ముందు కన్సెంట్ ఎందుకు తీసుకుంటాం, ఎంతో కొంత రిస్క్ అనేది ఉంటది. రిస్క్ లేకుండా సర్జరీ 100% సేఫ్ అని చెప్తే నమ్మొద్దు మళ్ళీ ఎవరిని. ఓకే. సో 95% 99% వరకు ఏమీ కాదు. ఒక 1% ఏదైనా అనస్థీషియా రిస్క్ కానీ, సర్జరీ చేస్తున్నప్పుడు రిస్క్ కానీ, ఎప్పుడైనా 1-2% రిస్క్ అనేది ఉంటది ఎప్పుడైనా ఎవరికైనా. 1,00,000 మందిలో ఒకటి ఎవరికన్నా. ఇప్పుడు లైపోసక్షన్స్ ఉన్నాయండి, నా ఫ్రెండ్స్ కానీ, మా టీచర్స్ కానీ, నా సీనియర్స్ కానీ, నా జూనియర్స్ కానీ, ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ఇండియాలో నా ఫ్రెండ్స్ అందరిలో ఎప్పుడు ఎవరికి కాంప్లికేషన్ అవ్వలేదు. బట్ లిటరేచర్ లో, బుక్స్ లో ఎక్కడో వింటా ఉంటాం, వాళ్ళ కాంప్లికేషన్ అయిందంట, ఇన్ఫెక్షన్ వచ్చిందంట, స్కిన్ ప్యాచ్ నెక్రోసిస్ వచ్చిందంట అని. అది మనకు అవ్వచ్చు. అయితే ఇప్పుడు ఎరెక్షన్ కానీ ఎజాక్యులేషన్ టైంలో కానీ ఈ ఇంప్లాంట్స్ తో పెట్టిన పెన్నీస్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఎరెక్షన్ కి, ఎజాక్యులేషన్ కి, పెన్నీ సైజ్ కి సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఇంప్లాంట్స్ పెడతాం వల్ల, సైజ్ పెరగటం వల్ల కూడా ఎజాక్యులేషన్ కి ఏమి ఇబ్బంది అవ్వదు. ఓకే. ఎరెక్షన్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది. పర్ఫెక్ట్ గా ఇంప్లాంట్స్ వల్ల పర్ఫెక్ట్ గా ఏం అవ్వదండి ఎరెక్షన్. ఎరెక్షన్ అవ్వడానికి 100 రీజన్లు ఉంటాయి సరిగ్గా అవ్వకపోవటానికి. వాళ్ళకి యాంగ్జైటీ ఉన్నా అవ్వదు. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు, అంటే మేము సరిగ్గా చేయలేమేమో అని యాంగ్జైటీతో టెన్షన్ లో ఉన్నా ఎరెక్షన్ అవ్వదు. వాళ్ళ బాడీలో హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి, హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా ఎరెక్షన్ అవ్వదు. ఎరెక్షన్ అవ్వకపోతే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, కొంచెం మెడిసిన్స్ వేసుకున్నా కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తా ఉంటాయి. ఎరెక్షన్ అయినా కూడా వెంటనే 1 minute లో 2 minutes లో ఎజాక్యులేట్ అయిపోతా ఉంటారు. కొంతమందికి ఎంతసేపు పార్టిసిపేట్ చేసినా ఎజాక్యులేషన్ రాదు, ఒక ప్రాబ్లము. ఇదంతా 100 ప్రాబ్లమ్స్ ఉంటాయండి. చాలా వరకు మనకి ఈ ఎజాక్యులేషన్ కానీ, ఎరెక్షన్ కానీ పిల్స్ యూజ్ చేయండి అవుతాయి అని చెప్పి అంటూ ఉంటారు. కొంతమంది బయట కంట్రీస్ నుంచి కూడా తెప్పించుకోవటం మనం మూవీస్ లో వాటిలో చూస్తూ ఉంటాం. ఇది ఎంతవరకు కరెక్ట్? యూజువల్ గా ఏంటంటేనండి, కొంతమందిలో ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ లేదు అంటే ఎరెక్షన్ కొంచెం అవ్వకుండా మరి ఎక్కువ అవ్వకపోతే ఏమవుతుందంటే, ఇక వాళ్ళ ఇన్సెక్యూర్ ఫీలింగ్, పార్ట్నర్ కంప్లైంట్ చేయటం వల్ల ఏదన్నా ఎప్పటి నుంచో వయాగ్రా టాబ్లెట్స్, వయాగ్రా అనేది ఒక బ్రాండ్, అందరూ వయాగ్రా అంటూ ఉంటారు. అంటే మెడిసిన్ నేమ్ కాదు, అది ఇట్స్ బ్రాండ్ నేమ్. కాకపోతే మన అందరికి ఏంటంటే వయాగ్రా అన్నది చిన్నప్పటి నుంచి అందరికి ఇని బయట అలవాటు అయిపోయింది. సిల్డనాఫిల్ అని, టెడలాఫిల్ అని చాలా మెడిసిన్స్ ఉంటాయి, దానివల్ల ఎరెక్షన్ వస్తుంది. యూరాలజిస్ట్ సెక్షువల్ మెడిసిన్ చేసిన వాళ్ళు ఏంటంటే అవి మీకు సజెస్ట్ చేస్తారు. ఓకే, ఉన్నాయి
ఇట్స్ అది మనకి ఎరెక్షన్ కి ఉపయోగపడుతుందా లేకపోతే సైజ్ పెరగడానికి ఎరెక్షన్ కి పెనిస్ సైజ్ పెరగడానికి ఏం ఉపయోగపడదు, ఎరెక్షన్ కి ఉపయోగపడుతుంది. లేని పెనిస్ సైజ్ ఎక్కడి నుంచి రాదండి. బాగా ఎరెక్ట్ అయితే సైజ్ ఉంటుంది, అంతకు మించి ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే అవి ఎక్కువ వేసుకున్నా కూడా ప్రాబ్లమేనండి టాబ్లెట్స్ మళ్ళీ. ఓకే. సో అది మెడికల్ సూపర్విజన్ అంటే డాక్టర్ చెప్తేనే వాడాలి. డాక్టర్ చెప్పకుండా వెళ్ళి ఫార్మసీకి వెళ్ళి టాబ్లెట్లు తీసుకుని వేసుకుని ఎమర్జెన్సీస్కి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. పర్సిస్టెంట్ ఎరెక్షన్ అంటే ఒక 1 hour 2 hours 3 hours 4 hours 5 hours కూడా ఎరెక్ట్ అయిపోయి ఉంటుంది ఆ టాబ్లెట్స్ వల్ల. ఎరెక్ట్ అయిపోయి పెయిన్ వచ్చేసి పెనిస్ బీభత్సంగా వచ్చి మేము మాన్యువల్ గా దాన్ని డ్రైన్ చేయాల్సి వస్తుంది. బ్లడ్ కలెక్ట్ అయితేనే కదా ఎరెక్షన్ వచ్చేది. ఆ బ్లడ్ మళ్ళీ పర్సిస్టెంట్ గా ఎరెక్ట్ అయిపోయామంటే మళ్ళీ దానికి మనం హోల్స్ పెట్టి ఆ బ్లడ్ అంతా బయటికి తీయాల్సి వస్తుంది. సో ఇంత రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. రిస్క్ ఉంటుందండి. ఎప్పుడైనా న్యాచురల్ ఈజ్ గుడ్. ఎప్పుడు మీరు ఇలా టాబ్లెట్స్, కొంతమంది రోడ్డు మీద మూలికలు అమ్ముతూ ఉంటారు, ఇవన్నీ ఇదొక వ్యాపారం. ఓకే, మూలికలతో ఎంత వరకు అవుతుంది? అసలు అవన్నీ నమ్మకూడదండి. మూలికలు అవన్నీ ఇచ్చేవాడు ఎవడున్నాడండి? పాత కాలంలో అంటే ఋషులు వాళ్ళందరూ ఆయుర్వేదిక్ మెడిసిన్ అవన్నీ ఉండేది, జాగ్రత్తగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్ లో మంచి మందులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఆయుర్వేదిక్ మెడిసిన్ లో మంచి వాళ్ళ కంటే ఇప్పుడు మంచి డాక్టర్స్ ఉన్నారండి ఆయుర్వేదిక్ లో కూడా. మా దాంట్లో మోడర్న్ మెడిసిన్ లో లేని ట్రీట్మెంట్స్ కూడా ఆయుర్వేదిక్ లో ఉన్నాయి మంచి కొన్ని. సరిగ్గా మందులు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరన్నా నమ్మగలం? ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ లోనే మంచి మెడిసిన్స్ వచ్చినాయి, జెనరిక్ మెడిసిన్స్ అంటున్నారు, అవి పని చేయవు. కొంతమంది చాక్ పీస్ పౌడర్లు కల్పిస్తున్నారు టాబ్లెట్స్ అని చెప్పి. ఆ టాబ్లెట్స్ వేసుకున్న ఉపయోగం ఉండదు. సో ఇలా ఆయుర్వేదిక్ మాత్రం ఎంతవరకు మంచి మందులు ఇస్తున్నారు? నిజంగా ఆయుర్వేదిక్ లో మంచి మందులు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడుకుంటే బాగానే పనిచేస్తుంది. డాక్టర్స్ లో మాలో కూడా మంచిగా సర్జరీలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే సర్జరీలు బాగానే ఉంటాయి. ఆర్ఎంపీ అసలు డాక్టరే కాదు. ఇన్ని చూసే వాళ్ళకి ఆర్ఎంపీలు కోపం రావచ్చు. ఆర్ఎంపీల దగ్గరికి వెళ్తాం కంటే కూడా సూసైడ్ చేసుకుంటాం బెటర్. కాకపోతే పల్లెటూరులో ఏంటంటే ఆర్ఎంపీ పిలవగానే 5 నిమిషాల్లో వస్తాడు. అక్క, అన్న, పెద్దమ్మ, బాబాయ్, మావయ్య, అత్తయ్య అని చెప్పి చక్కగా వాళ్ళతో బాగా మాట్లాడతాడు. అందుకని చెప్పి వాళ్ళు వెంటనే హాస్పిటల్కి వెళ్తే గంటలు వెయిట్ చేయాలి, ఓ రోజు పని మానుకుని వెళ్ళాలి. ఆర్ఎంపీ అయితే 5 నిమిషాల్లో వచ్చి ఒక ఇంజక్షన్ చేస్తాడు, వెంటనే నొప్పులు తగ్గిపోతాయి, వెంటనే జ్వరం తగ్గిపోద్ది అంటారు. మోకాలు నొప్పులు ఉంటాయి, స్టెరాయిడ్ షాట్లు ఇస్తా ఉంటారు. అబ్బా అసలు ఆర్ఎంపీ అసలు మా డాక్టర్ అని అంటారు ఆర్ఎంపీ వాళ్ళందరూ. అసలు మా ఊళ్ళో డాక్టర్ ఉన్నాడు, మోకాలు నొప్పులు ఒక ఇంజక్షన్ చేస్తే 15 రోజుల దాకా నాకు మోకాలు నొప్పులు రాలేదంటారు. అంటే అర్థం ఏంటంటే మీకు స్టెరాయిడ్ ఇచ్చాడని. సో ఏదైనా సరే మంచి డాక్టర్ వెళ్తే సగం ప్రాబ్లమ్స్ కాదు 90% ప్రాబ్లమ్స్ రావండి. ఓకే, నాకు నెక్స్ట్ ఎపిసోడ్ కి మంచి టాపిక్ ఇచ్చారండి. గ్రానీ మేక్ ఓవర్ టాపిక్ అంత ఏముండదండి, ఇదేనండి ఇంచుమించు. గ్రానీ మేక్ ఓవర్ లో ఏం వస్తుందంటే మీకు ఫేస్ లిఫ్ట్ సర్జరీస్ అంటే ఏజ్ వైజ్ వచ్చే చేంజెస్ లో మొహం అంతా కిందకి జారబడిపోతే ఫేస్ లిఫ్ట్ సర్జరీస్ ఉంటాయి. వాళ్ళకి ఒక రకమైన బ్రెస్ట్ సర్జరీస్ ఉంటాయి. వాళ్ళకి ఇంకా షేప్ అవుట్ అయిపోద్ది కాబట్టి ఆ టైంలో కొంచెం బ్రెస్ట్ సర్జరీస్ కావాలనుకుంటే, టమ్మీ టక్స్ కావాలనుకుంటే యూజువల్ గా 50-55 years తర్వాత బ్రెస్ట్ సర్జరీస్ కి ఎవరో రారు. నేనైతే చూడలేదు ఇప్పుడు దాకా. 60 years కి వచ్చి నాకు బ్రెస్ట్ ఆగ్మెంట్ చేయటం అనేది నేను చూడలేదు ఇప్పుడు దాకా. టమ్మీ టక్స్ చేయించుకుంటారు. మరి పొట్ట లావుగా ఉందండి, మాకు చీర కట్టుకున్నా ఏదన్నా అయినా డ్రెస్ వేసుకున్నా సెంట్రల్ ఒబిసిటీ బాగా కనిపించేస్తుందని టమ్మీ టక్ వస్తారు. కానీ 50-60 years కి రారు. ఫేస్ లిఫ్ట్స్ కి వస్తారు. అంటే ఫేస్ అంతా కిందకి డ్రూప్ అయిపోయి ఫేస్ కొంచెం పైకి లిఫ్ట్ చేసే సర్జరీస్ ఉంటాయి. నెక్ లిఫ్ట్స్, నెక్ అంతా ముడతలు పడిపోతే నెక్ లిఫ్ట్ సర్జరీస్ కి వస్తుంటారు. అయితే 50-60 years లో వాళ్ళు కూడాను ఈ మధ్య వెజనల్ టైటనింగ్ కోసం వస్తున్నారని విన్నాను. ఇది నిజం? రేర్ అండి. అంటే మేము వింటమే కానీ మా దగ్గరికి 50-60 years వాళ్ళు వెజనల్ టైటనింగ్ ఎప్పుడు రాలేదు. విన్నాం మేము, మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారని అట్లాగా. సో మేబీ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయండి. ఒకరికేమో అప్పుడు ఆ ఏజ్ లో మ్యారేజ్ కి వెళ్తున్నప్పుడు 50 years ఏమో ఉన్నారు, ఎందుకు లేరండి, చేసుకోకూడదని రూల్ ఏమైనా ఉందా? ఈవెన్ దే హ్యావ్ లైఫ్. పిల్లలందరూ సెటిల్ అయిపోయిన తర్వాత ఒకళ్ళే సింగిల్ పేరెంట్ గా ఉండలేరు కదా. పిల్లలు ఎవరు పెళ్లిళ్ళు చేసినా వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళకి దే నీడ్ సమ్ లైఫ్ పార్ట్నర్ కదా, ఒక్కళ్ళే ఇంట్లో అట్లా ఉంటారు. సో ఆ టైంలో మ్యారేజ్ అయినప్పుడు యూజువల్ గా ఆ ఏజ్ లో మ్యారేజ్ చేసుకుని అప్పుడు సెక్షువల్ గా యాక్టివ్ గా ఉండి వచ్చే వాళ్ళు అనేది తక్కువ మంది ఉంటారు. సో ఆ ఏజ్ లో వెజనల్ సర్జరీస్ వచ్చే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఈ వెజనల్ సర్జరీ అనేది ఆర్గాన్స్ బయటకు వస్తాయని కాదు, ప్రొలాప్స్ వల్ల ప్రొలాప్స్ కోసం కాదు, జస్ట్ ఇట్స్ ఫర్
టైటనింగ్ ఆఫ్ వెజైనా అంతే. టైటనింగ్ ఆఫ్ వెజైనా. ప్రొలాప్స్ కి వెజైనా లూజ్ ఉంటే బయటికి కనిపిస్తుందేమో, బట్ టైటన్ ఉంటే కనపడదేమో. బట్ ఏంటంటే ఆ వచ్చే ఆర్గాన్స్ ని వెజైనా అయితే ఆపలేదండి. ఆ అబ్డామినల్ పెల్విక్ మజిల్స్ అన్ని వీక్ అయిపోయి కింద ప్రొలాప్స్ వస్తుంది, కానీ మీకు వెజైనా లూజ్ అయిపోవటం వల్ల ఆర్గాన్స్ అన్ని కిందకు వస్తాం అనేది ఇంపాసిబుల్. ఓకే, ఓన్లీ ఫర్ ప్లెజర్ పర్పస్. 99% ప్లెజర్ పర్పస్ కోసమే వెజైనోప్లాస్టీ, వెజైనల్ టైటనింగ్ గానీ వెజైనల్ లూజనింగ్ గానీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.